ఎన్డీయేతర పక్షాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల మొరాయింపుపై ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన ఆయన ఈ అంశంపై తదుపరి ఎలా ముందుకెళ్లాలన్న దానిపై విపక్ష నేతలతో చర్చించనున్నారు. వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలుపైన వారు చర్చించే అవకాశం ఉంది. ఈ అంశాలపై కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, కపిల్ సిబాల్, శామ్ పిట్రోడాతోనూ చంద్రబాబు ఇప్పటికే మంతనాలు సాగించారు. ఈవీఎంలలో లోపాలపై నిరంతరం పోరాడుతున్న హరిప్రసాద్ను ఎన్నికల సంఘం చర్చలకు అనుమతించకపోవడంపై తెలుగుదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమెడల రవీంద్రకుమార్ 9 ఏళ్ల క్రితం హరిప్రసాద్పై నమోదైన ఈవీఎం దొంగతనం కేసులో ఇప్పటివరకు ఛార్జిషీట్ కూడా దాఖలు చేయలేదని తెలిపారు. అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ ఇచ్చే అవార్డు అందుకున్న తొలి భారతీయుడు హరిప్రసాద్ అని, ఈవీఎంలపై పరిశోధన చేసిన తొలి వ్యక్తి కూడా హరిప్రసాద్ అన్న విషయం మర్చిపోరాదన్నారు. గతంలో ఎన్నికల ప్రధాన కమిషనర్లుగా పనిచేసిన ఎస్వై ఖురేషి, సంపత్ కుమార్ హరిప్రసాద్ చేసిన సూచనలు సానుకూలంగా పరిగణలోకి తీసుకున్నారన్నారు. 2011 జూలై 21న ఈసీ తొలిసారి చేపట్టిన వీవీప్యాట్ ప్రయోగానికి హాజరు కావాలని హరిప్రసాద్ని కేంద్ర ఎన్నికల సంఘం 2011 జూలై 16న ఆహ్వానించిన విషయాన్ని అధికారులకు తెలిపిన తెలుగుదేశం అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక కాపీని లేఖతో పాటు ఎన్నికల సంఘానికి పంపింది. ఇవన్నీ హరిప్రసాద్పై అబద్ధపు కేసు నమోదు చేసిన తర్వాతే జరిగిన ఘటనలేనని తెలిపింది. ఒక సాంకేతిక నిపుణుడిగా హరిప్రసాద్ లేవనెత్తిన అనేక సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని, అందుకే సోమవారం ఎన్నికల సంఘం సాంకేతిక కమిటీ సభ్యులు సుదీప్ జైన్, ప్రొఫెసర్ సహానితో చర్చించేందుకు హరిప్రసాద్కు అవకాశం కల్పించాలని తెలుగుదేశం ఈసీని కోరింది.